ఓం శాంతి 14/6/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీకు ఇప్పుడు జ్ఞానం 3వ నేత్రం లభించింది. అందువల్ల ఇప్పుడు మీ కళ్ళు ఎవరి వైపు ఆకర్షితం అవ్వరాదు. ప్రశ్న: ఎవరికైతే పాత ప్రపంచంపై బేహద్దు వైరాగ్యం ఉంటుందో వారి గుర్తులు ఏవి? జవాబు: వారు తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పిస్తారు. మాదంటూ ఏమీ లేదు బాబా, ఈ దేహం కూడా మాది కాదు, ఇది పాత దేహము, దీనిని కూడా వదిలేయాలి. వారి మోహము అందరి నుండి దూరం అవుతూ వస్తుంది, నిర్మోహులుగా అవుతారు. ఇక్కడ ఉన్నదంతా హద్దులోనిది కనుక ఇదంతా దేనికి పనికి రాదు అని వారి బుద్ధిలో ఉంటుంది. ఓం శాంతి. తండ్రి తన పిల్లలకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రం ఆది మధ్య అంత్యముల జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. దీనిని మరెవ్వరూ వినిపించలేరు. ఒక్క గీతలో మాత్రమే రాజయోగ వర్ణన ఉంది. భగవంతుడు వచ్చి నరుని నుండి నారాయణుడిగా చేస్తారు. ఇది గీతలో తప్ప వేరే ఏ ఇతర శాస్త్రాలలోనూ లేదు. ఇది కూడా తండ్రి తెలియజేశారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను, ఈ జ్ఞానం పరంపరగా కొనసాగదని కూడా అర్థం చేయించాను. తండ్రి వచ్చి ఏక ధర్మ స్థాపన చేస్తారు, మిగిలిన అన్ని ధర్మాలు వినాశనం అవుతాయి. ఈ శాస్త్రాలు మొదలైనవేవి పరంపరగా కొనసాగవు. మిగిలిన ధర్మాలను స్థాపన చేసేందుకు ధర్మ స్థాపకులు వచ్చిన సమయంలో అంతా సమాప్తమయ్యేందుకు ఏ వినాశనము జరగదు. భక్తి మార్గంలోని శాస్త్రాలను చదువుతూనే వచ్చారు. ఈ బ్రాహ్మణ ధర్మం వారి శాస్త్రము గీత. దానిని కూడా భక్తి మార్గంలోనే తయారు చేస్తారు. ఎందుకంటే సత్యుగంలో శాస్త్రాలేవి ఉండనే ఉండవు. ఇతర ధర్మాల సమయంలో వినాశనము జరగనే జరగదు. క్రొత్త ప్రపంచం వచ్చేందుకు ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వదు, అదే కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అని మీకు తెలుసు. మిమ్మల్ని తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఒక్క గీతకు మాత్రమే మహిమ ఉంది. గీతా జయంతి కూడా ఆచరిస్తారు. వేద జయంతి లేనే లేదు. భగవంతుడు ఒక్కరే కనుక ఒక్కరి జయంతిని ఆచరించాలి. మిగిలినదంతా వారి రచన. రచన నుండి ఏమీ లభించదు. ఆస్తి తండ్రి నుండే లభిస్తుంది. పిన తండ్రి, పెద్ద తండ్రి మొదలైన వారి నుండి ఏ వారసత్వము లభించదు. ఇప్పుడు మీ అనంతమైన తండ్రి అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చేవారు. వీరు ఏ శాస్త్రాలను వినిపించడం లేదు. శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవని చెప్తున్నారు. వీటన్నిటి సారాన్ని మీకు అర్థం చేస్తూ ఉన్నాను. శాస్త్రాలు చదువు కాదు, చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుంది. ఈ చదువును తండ్రి పిల్లలైన మనకు చదివిస్తూ ఉన్నారు. పిల్లలకు భగవాను వాచ. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఇలాగే జరుగుతుంది. మేము తండ్రి నుండి రచయిత, రచనల ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నాము అని పిల్లలకు తెలుసు. ఒక్క తండ్రి తప్ప ఇది వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ ముఖ కమలము ద్వారా వినిపిస్తూ ఉన్నారు. ఇది భగవంతుడు అప్పుగా తీసుకున్న ముఖం. దీనిని గోముఖము అని కూడా అంటారు. ఇతడు పెద్ద తల్లి కదా, ఇతడి నోటి ద్వారా జ్ఞాన మహావాక్యాలు వెలువడతాయి, నీరు కాదు. భక్తి మార్గంలో గోముఖము ద్వారా నీరు చూపించారు. భక్తి మార్గంలో ఏమేం చేస్తూ ఉంటారో మీకు తెలుసు. ఎంతో దూరం గోముఖము మొదలైన స్థానాలకు నీరు త్రాగడానికి వెళ్తారు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. బాబా కల్ప కల్పము వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు చదువు నేర్పిస్తారు అని పిల్లలకు తెలుసు. ఎలా చదివిస్తున్నారో మీరు చూస్తున్నారు. భగవంతుడు మమ్మలను చదివిస్తున్నారు అని మీరు అందరికీ తెలియజేస్తారు. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మల వినాశనం అవుతాయని చెప్తున్నారు. సత్యుగంలో కొద్దిమంది మాత్రమే మనుషులు ఉంటారు అని మీకు తెలుసు. కలియుగంలో అనేక మంది మనుషులు ఉన్నారు. తండ్రి వచ్చి ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. మనుషుల నుండి దేవతలుగా అయ్యే పిల్లలలో దైవీ గుణాలు కనిపిస్తాయి. వీరిలో వికారాలు అనగా క్రోధము ఇలాంటి అంశం మాత్రం కూడా ఉండవు. ఒకవేళ ఎప్పుడైనా కోపం వస్తే తక్షణమే బాబాకు వ్రాస్తారు. బాబా, నేడు మా ద్వారా ఈ తప్పు జరిగింది, నేను కోపం చేసుకున్నాను, వికర్మ చేశాను.
బాబాతో మీకెంత సంబంధం ఉంది? బాబా మమ్ములను క్షమించండి అని అడుగుతారు. తండ్రి చెప్తున్నారు, క్షమ మొదలైనవి ఏమీ ఉండవు. ఇక ముందు అలాంటి తప్పులు చేయకండి. టీచర్ ఎప్పుడు క్షమ చూపించరు. మీ నడవడిక సరిగ్గా లేదు అని రిజిస్టర్ చూపిస్తుంది. బేహద్దు తండ్రి కూడా చెప్తారు, మీరు మీ గుణాలను చూసుకుంటూ ఉన్నారా? ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా, ఎవరిని సతాయించలేదు కదా అని ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి. దైవీ గుణాలు ధారణ చేసేందుకు సమయం పడుతుంది. దేహ అభిమానం చాలా కష్టంతో వదులుతుంది. ఎప్పుడు స్వయాన్ని ఆత్మ అని తెలుసుకుంటారో అప్పుడు తండ్రిపై కూడా ప్రేమ కలుగుతుంది. లేకుంటే దేహ సంబంధమైన కర్మ బంధనంలోని బుద్ధి వ్రేలాడుతూ ఉంటుంది. బాబా చెప్తారు, మీరు శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చేయాలి. అందులో నుండి సమయాన్ని కేటాయించవచ్చు. భక్తి కొరకు కూడా సమయాన్ని కేటాయిస్తారు కదా. మీరాబాయి కృష్ణుడి స్మృతిలోనే ఉండేది. పునర్జన్మ ఏమో ఇక్కడే తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీకు ఈ ప్రపంచంపై వైరాగ్యం కలుగుతుంది. ఈ పాత ప్రపంచంలో మళ్ళీ పునర్జన్మ తీసుకుంటారు అని మీకు తెలుసు. అసలు ఈ ప్రపంచమే అంతమైపోతుంది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఎలాగైతే బాబాలో జ్ఞానం ఉందో అలా పిల్లలలో కూడా జ్ఞానం ఉంది. ఈ సృష్టి చక్రం ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఉన్నతోన్నతుడు పతిత పావనుడు తండ్రి ఒక్కరే వారి మమ్మలను చదివిస్తున్నారు అని ఎవరి బుద్ధిలో ఉందో వారు కూడా నంబర్ వారుగా ఉన్నారు. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల చక్రం ఉంది. ఈ నరకంలో ఇది అంతిమ జన్మ అనే స్మృతి కూడా ఉంది. దీనిని రౌరవ నరకం అని అంటారు. ఇందులో చాలా మురికి ఉంది. అందువలన సన్యాసులు ఇల్లు వాకిళ్ళు సంసారాన్ని వదిలి వెళ్ళిపోతారు. అది శారీరక విషయం. మీరు బుద్ధి ద్వారా సన్యాసిస్తారు అనగా వదులుతారు. ఎందుకంటే మనం ఇప్పుడు వాపస్ వెళ్ళాలి అని మీకు తెలుసు. అందరినీ మర్చిపోవాల్సి వస్తుంది. ఈ పాత చీచీ ప్రపంచం సమాప్తం అవుతుంది. ఇల్లు పాతదై క్రొత్తది తయారవుతున్నప్పుడు ఈ ఇల్లు పడిపోతుంది అని మనస్సులో ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైనా మీరు చదువుతున్నారు. నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది అని మీకు తెలుసు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. చాలామంది పిల్లలు వచ్చి చదువుకుంటారు. క్రొత్త ఇల్లు ఇప్పుడు తయారవుతూ ఉంది. పాతది కూలిపోతూ ఉంటుంది. ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మీ బుద్ధిలో అనంతమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచంపై మీకు మనస్సు ఉండదు. చివరిలో ఇవేవి పనికి రావు. మనం ఇక్కడి నుండి వెళ్ళాలి అనుకుంటున్నారు. తండ్రి కూడా పాత ప్రపంచంపై మనస్సు ఉంచుకోరాదు అని చెప్తున్నారు. తండ్రినైనా నన్ను మరియు ఇంటిని స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి. స్మృతి చేయకుంటే శిక్షలు చాలా అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టం అయిపోతుంది, తగ్గిపోతుంది. 84 జన్మలు అనుభవించాను అని ఆత్మకు స్మృతి కలిగింది. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రి మతమును అనుసరించాలి. అప్పుడే శ్రేష్ఠ జీవనం తయారవుతుంది. తండ్రి అత్యంత ఉన్నతులు. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. తండ్రి బాగా స్మృతినిప్పిస్తూ ఉన్నారు. ఆ బేహద్దు తండ్రి జ్ఞాన సాగరులు. వారే వచ్చి చదివిస్తారు. తండ్రి చెప్తారు, ఈ చదువును కూడా చదువుకోండి. శరీర నిర్వహణార్థం అన్ని పనులు చేయండి, కానీ నిమిత్తంగా ఉండండి. ఏ పిల్లలకు పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉంటుందో వారు తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పణ చేస్తారు. మాదేమీ లేదు బాబా, ఈ దేహం కూడా మాది కాదు అని తండ్రికి చెప్తారు. ఇది పాత దేహం, దీనిని కూడా వదిలేయాలి. అన్నింటి నుండి మోహము దూరం అవుతూ ఉంటుంది. నిర్మోహులుగా అవ్వాలి. ఇది బేహద్దు వైరాగ్యం. అది హద్దులోని వైరాగ్యం. మేము స్వర్గానికి వెళ్ళి మా భవనాలు తయారు చేసుకుంటాము అని మీ బుద్ధిలో ఉంటుంది. ఇక్కడిది ఏది పనికిరాదు. ఎందుకంటే అదంతా బేహద్దు, ఇది హద్దులోనిది. మీరిప్పుడు హద్దు వదిలి బేహద్దులోకి వెళ్తారు. మీ బుద్ధిలో అనంతమైన జ్ఞానమే ఉండాలి. ఇప్పుడు వేరెవ్వరి వైపు మీ కళ్ళు ఆకర్షితం అవ్వవు. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి. కల్పకల్పము తండ్రి వచ్చి మనల్ని చదివించి తర్వాత జతలో తీసుకెళ్తారు. మీకు ఇదేమి క్రొత్త చదువు కాదు. కల్పకల్పము చదువుతాము అని మీకు తెలుసు. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. పూర్తి ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నారు, కానీ మీకు మాత్రమే తెలుసు. నెమ్మదిగా ఈ బ్రాహ్మణుల వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారం స్థాపన జరగాలి.
మనది ఆత్మిక ప్రభుత్వము అని పిల్లలకు తెలుసు. మేము దివ్య దృష్టి ద్వారా క్రొత్త ప్రపంచాన్ని చూస్తాము. మనం అక్కడికి వెళ్ళాలి. భగవంతుడు కూడా ఒక్కరే, చదివించే వారు కూడా వారే. రాజయోగాన్ని ఆ తండ్రి నేర్పించారు. ఆ సమయంలో యుద్ధం కూడా జరిగింది. అనేక ధర్మాల వినాశనం, ఏక ధర్మ స్థాపన జరిగింది. మీరు కూడా అప్పటి వారే. కల్పకల్పం మీరే చదువుతూ వచ్చారు, వారసత్వం తీసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం చెయ్యాలి. ఇది అనంతమైన చదువు. ఈ శిక్షణను మనుష్య మాతృలు ఎవ్వరూ ఇవ్వలేరు. తండ్రి శ్యామ్ అంటే ఏమిటో, సుందరం అంటే ఏమిటో ఆ రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇప్పుడు మనం సుందరంగా అవుతున్నాము అని మీకు కూడా తెలుసు. ఇంతకుముందు నల్లగా ఉండేవారు. కృష్ణుడు ఒక్కడే ఉండడు కదా, వారితో పాటుగా పూర్తి రాజధాని ఉండేది. మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నాము అని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు ఈ నరకంపై తిరస్కార భావం వస్తుంది. మీరు ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలోకి వచ్చేసారు. ఇంతమంది వచ్చారు. వీరిలో కూడా కల్పకృతం ఎవరు వచ్చారు, వారే వస్తారు. సంగమ యుగంను కూడా బాగా స్మృతి చేయాలి. మనం పురుషోత్తములుగా అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాం. మనుషులకు నరకం అంటే ఏమిటో, స్వర్గం అంటే ఏమిటో కూడా తెలియదు. అంతా ఇక్కడే ఉంది అని అంటారు. ఎవరు సుఖంగా ఉంటారో వారు స్వర్గంలో ఉన్నారు అని, ఎవరు దుఃఖీలుగా ఉంటారో వారు నరకంలో ఉన్నారని అంటారు. అనేక అభిప్రాయాలు ఉన్నాయి కదా. ఒక ఇంటిలోనే అనేక మతాలు ఉన్నాయి. పిల్లలు మొదలైన వారిపై మోహం ఉంటుంది, అది తెగిపోదు. మోహవశమైనందున మేము ఇలా ఉన్నామని కొంచెం కూడా అర్థం చేసుకోరు. పిల్లలకు వివాహం చేయవచ్చా అని అడుగుతారు, కానీ పిల్లలకు ఈ చట్టం, లా, నియమం కూడా తెలియజేయబడుతుంది. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు ఒకవైపు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు, మరొక వైపు పిల్లలను నరకంలో తొయ్యమంటారా అని అడుగుతారు. కానీ అడిగితే వెళ్ళి చెయ్యండి అని బాబా చెప్తారు. బాబాను ప్రశ్నిస్తే వీరికి మోహం ఉంది అని అర్థం చేయిస్తారు. ఒకవేళ వద్దని చెప్పినా అవజ్ఞ చేసేస్తారు. కూతురికైతే చేయనే చేయాలి, లేకుంటే సాంగత్య దోషం లేక వచ్చి పాడైపోతుంది. కుమారులకు చేయకండి, కానీ ధైర్యం కావాలి కదా. బాబా ఇతని ద్వారా చేయించాడు కదా, ఇతనిని చూసి మళ్ళీ ఇతరులు కూడా చేయనారంభించారు. ఇంటిలో కూడా చాలా పోట్లాట్లు జరుగుతాయి. ఇది జగడాల ప్రపంచం, ముళ్ళ అడవి. ఒకరినొకరు నరుక్కుంటూ ఉంటారు. స్వర్గమును ఉద్యానవనమని అంటారు, ఇది అడవి. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. ఎవరో అరుదుగా తయారవుతారు. ప్రదర్శనలో భలే అవును అవును అని అంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు. రాజధాని స్థాపన చేసేందుకు సమయం పడుతుంది కదా. మనుషులు తమను తాము ముళ్ళుగా భావించరు. ఈ సమయంలో ముఖము మనుషుల వలె ఉంది, కానీ గుణాలు కోతి కన్నా హీనంగా ఉన్నాయి. కానీ స్వయాన్ని అలా భావించరు. కనుక మీ రచనకు తెలియజేయండి అని తండ్రి చెప్తారు మీ ఇంట్లో వారికి. ఒకవేళ అర్థం చేసుకోకుంటే వారిని పంపించేయాలి, కానీ ఆ శక్తి ఉండాలి కదా. మోహమనే పురుగు వారిలో ఎలా ఉంటుంది అంటే దానిని తొలగించేందుకు సాధ్యం కాదు. ఇక్కడ నిర్మోహులుగా అవ్వాలి. నాకు ఒక్కరు తప్ప వేరెవ్వరూ లేరు. ఇప్పుడు తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. పావనంగా అవ్వాలి, లేకుంటే చాలా శిక్షలు అనుభవించాలి. పదవి కూడా భ్రష్టం అవుతుంది. ఇప్పుడు స్వయాన్ని సతో ప్రధానంగా చేసుకునే తపన ఉంది. శివాలయానికి వెళ్ళి మీరు అర్థం చేయించగలరు. భగవంతుడు భారతదేశాన్ని స్వర్గానికి అధికారిగా చేశారు. ఇప్పుడు మళ్ళీ స్వర్గంగా చేస్తున్నారు. కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యము కలవారిగా ఈ మీ సర్వస్వాన్ని అర్పణ చేయాలి. నాదంటూ ఏమీ లేదు, ఈ దేహం కూడా నాది కాదు అని భావించాలి. దీనిపై మోహాన్ని వదిలి నిర్మోహులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, రిజిస్టర్లో మచ్చపడి ఏ తప్పు ఎప్పుడూ చేయరాదు. సర్వదైవీ గుణాలను ధారణ చేయాలి. ఆంతరికంలో క్రోధం యొక్క అంశం కొంచెం కూడా ఉండరాదు. వరదానము, చెప్పడము, ఆలోచించడము మరియు చేయడం, ఈ మూడింటిని సమానంగా చేసే జ్ఞానయుక్త ఆత్మాభవ.
ఇప్పుడు వానప్రస్థ స్థితిలోకి వెళ్ళే సమయం సమీపంగా వస్తోంది. అందువలన బలహీనతల యొక్క మేరాపన్ను అంటే నాది అనే దానిని లేక వ్యర్థం యొక్క ఆటను సమాప్తం చేసి చెప్పడము, ఆలోచించడము మరియు చేయడాన్ని సమానంగా చేసుకోవాలి. అప్పుడు జ్ఞానస్వరూపులని అంటారు. ఎవరైతే ఇటువంటి జ్ఞానస్వరూప జ్ఞానయుక్తాత్మలుగా ఉంటారో వారి ప్రతి కర్మ, సంస్కారము, గుణము మరియు కర్తవ్యం సమర్థుడైన తండ్రి సమానంగా ఉంటుంది. వారు ఎప్పుడూ వ్యర్థం యొక్క విచిత్రమైన ఆట ఆడరు. సదా పరమాత్మలను మిలనం చేసే ఆటలో బిజీగా ఉంటారు. ఒక్క తండ్రితోని మిలనము జరుపుకుంటారు. అంతేకాక ఇతరులను తండ్రి సమానంగా తయారు చేస్తారు. స్లోగన్ సేవల యొక్క ఉమంగం. సేవ చేసేటప్పుడు చాలా చాలా ఉత్సాహం. సేవ చెయ్యాలి అనే ఉత్సాహం ఉండాలి. సేవ చేసేటప్పుడు ఉత్సాహంగా చేయాలి. అప్పుడు చిన్న చిన్న జబ్బులు అన్నీ మాయమైపోతాయి. అవ్యక్త సూచన అంతర్ముఖిగా ఉంటూ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. అంతర్ముఖులు అనగా నోరు మరియు మనస్సును మౌనంగా ఉంచుకునేవారు. ప్రపంచంలోని వారు కూడా నోటి యొక్క మౌనాన్ని ఉంచుతారు. కానీ ఇక్కడ వ్యర్థ సంకల్పాల నుండి మనస్స మౌనం ఉండాలి. వ్యర్థ సంకల్పాలు లేకుండా ఉండడమే మౌనము అంటారు. ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్ చేసినప్పుడు వ్యర్థం యొక్క ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారో అలా మధ్య మధ్యలో ఒకరోజు మనసులో వ్యర్థం యొక్క ట్రాఫిక్ను కంట్రోల్ చేయండి. ఓం శాంతి.